మాసెస్ ఎన్టీఆర్ని అల్లు అర్జున్ ఫాలో అవుతున్నాడా? దీనికి బలం చేకూరుస్తూ నెల్సన్ దిలీప్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశాడా? నెల్సన్తో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేయమని తన మనసులో బాట బయటపెట్టాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్టుల ప్లానింగ్స్ అన్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ని ఫాలో అవుతున్నాడు. ఈ టాక్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది. దానికి కారణాలను కూడా ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్తో ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ తీస్తున్నాడు. ఇది 2025 డిసెంబర్కు పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్తో వెళ్తున్నాడు. ఇక ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ సీక్వెల్ సలార్ 2 తీయాలని అనుకుంటున్నాడట. సో 2.5 ఏళ్లు ఈ ప్రాజెక్టులకే పోతాయి. సరిగ్గా తను ఫ్రీ అయ్యే టైంకి బన్నీ కూడా అట్లీ మూవీ నుంచి బయటకు వచ్చేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నాడట. కాబట్టి తనతో కథా చర్చలు కూడా చేశాడు. తనతో ప్రాజెక్టు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్తో కూడా సినిమా అనౌన్స్ చేసి చివరికి తనకు హ్యాండ్ ఇచ్చాడు బన్నీ. కట్ చేస్తే మాటల మాంత్రికుడు వెళ్ళి ఎన్టీఆర్తో సినిమా ప్లాన్ చేశాడు. బన్నీతో ప్లాన్ చేసిన కథనే ఎన్టీఆర్కు వినిపించాడు త్రివిక్రమ్. దేవరలో జోడీ కట్టిన జాన్వీ కపూర్తో కూడా జోడీ కట్టేందుకు బన్నీ చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ అది కుదరలేదు. ఇక స్పిరిట్లో పక్కన పెట్టిన దీపిక మాత్రం బన్నీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మలయాళ హిట్ మూవీ మునాల్ మురళి తీసిన బాసిల్ జోసెఫ్ ఈ వీకెండ్ ఎన్టీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడని తెలుస్తోంది. కానీ ఈలోపే బన్నీతో కథ చర్చలు జరిగాయట. శక్తిమాన్ లాంటి సూపర్ హీరో మూవీని తన మేకింగ్లో బన్నీ చేసేందుకు ఆల్మోస్ట్ అంతా ఓకే అన్నాడట. ఇలా ఎందుకని ఎన్టీఆర్ జోడీ కట్టిన హీరోయిన్, లేదంటే తనతో కమిట్ అయిన డైరెక్టర్, లేదంటే తనతో సినిమా తీయబోయే వాళ్ళు, ఇలా బన్నీకి ఎన్టీఆర్ఏ టార్గెట్ అవుతున్నాడు. ఎన్టీఆర్ స్టోరీ సెలెక్షన్ లేదంటే కెరియర్ ప్లానింగ్ బన్నీకి బాగా నచ్చిందా? తన దారిలో వెళ్ళటమే కరెక్ట్ అని అనుకుంటున్నాడా? ఇద్దరికీ 2 పాన్ ఇండియా హిట్లు వచ్చాయి. అయినా ఎందుకు ఎన్టీఆర్ దారిలోనే బన్నీ నడుస్తున్నట్లు అనే కమెంట్లు అయితే పెరుగుతున్నాయి.